ఫోన్ ట్యాపింగ్ కేసుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. కేంద్రం అఫిడవిట్తో గత ప్రభుత్వ పెద్దల్లో వణుకు మొదలైనట్టుగా తెలుస్తోంది. కేసుతో సంబంధం ఉన్న పోలీసు అధికారులు కూడా ఆందోళన చెందుతున్నారు. గత ప్రభుత్వ ఫోన్ ట్యాపింగ్తో తమకు సంబంధం లేదని అఫిడవిట్లో క్లియర్గా చెప్పేసింది కేంద్రం. అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తే 3 ఏళ్లు జైలు శిక్ష, 2 కోట్ల రూపాయల జరిమానా విధించొచ్చని కేంద్రం తెలిపింది. ఈ కేసులో తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది హైకోర్టు. ఫోన్ ట్యాపింగ్ కేసుపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. కేంద్రం అఫిడవిట్తో గత ప్రభుత్వ పెద్దల్లో వణుకు మొదలైనట్టుగా తెలుస్తోంది. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అన్నది తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది. గత ప్రభుత్వం రాజకీయ నాయకులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, పోలీస్ అధికారులు కానీ, వ్యాపారస్తులకు సంబంధించి కానీ, మీడియా హౌజులకు సంబంధించిన యజమానులు కానీ, మీడియా ప్రతినిధులు కానీ, అలాగే చాలామందిని ఎవరిని వదలకుండా చాలామంది తమకు లబ్ధి చేకూరడం కోసం, అలాగే తమ అవసరాలు తీర్చుకోవడం కోసం వాళ్ళపైన ఫోన్ ట్యాపింగ్ చేసిందనేటువంటి దానికి సంబంధించి నిర్దిష్టమైనటువంటి సమాచారం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి విచారణలో అనేకమైనటువంటి విషయాలు వెలుగు చూశాయి. దీనికి సంబంధించి ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసింది, ఒక విచారణ జరుపుతోంది. విచారణ సందర్భంలో ఎవరెవరి పైన ఈ ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారనేటువంటి విషయం చాలా స్పష్టంగా బయటపడింది. చివరికి న్యాయమూర్తులను కూడా వదలనటువంటి విషయం వచ్చిందంటే హైకోర్టు కూడా చాలా తీవ్రంగా పరిగణించింది. న్యాయమూర్తుల విషయంలో ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేటువంటి విషయాన్ని కూడా తెలంగాణ హైకోర్టు తీవ్రంగా పరిగణించినటువంటి సందర్భం. దీనిపైనే సుమోటోగా స్వీకరించినటువంటి న్యాయస్థానం విచారణ చేపట్టింది. దీనికి సంబంధించిన విచారణ కొన్ని రోజులుగా వస్తోంది. ఇవాళ దీనికి సంబంధించి కేంద్రం ఇటు రాష్ట్రం రెండు ప్రభుత్వాలు కూడా అఫిడవిట్లు దాఖలు చేశాయి. సెంట్రల్ గవర్నమెంట్ దాఖలు చేసినటువంటి అఫిడవిట్లో అనేకమైనటువంటి అంశాలు పొందుపరిచారు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసేటువంటి సందర్భంలో కేంద్ర అనుమతి అన్నది తప్పనిసరిగా తీసుకోవాలి. మరి గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి సందర్భంలో ఎక్కడా కూడా కమ్యూనికేట్ జరిగినట్టు రికార్డు లేదు అనేటువంటిది ఆ అఫిడవిట్లో పారా 7లో చాలా స్పష్టంగా కేంద్రం పేర్కొన్నటువంటి అంశం. అంటే గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసింది. ఫోన్ ట్యాపింగ్కు సంబంధించినటువంటి వ్యవహారంలో కేంద్రానికి కానీ రాష్ట్రానికి కానీ కొన్ని అధికారాలు ఉంటాయి. ఆ అధికారాలకు లోబడే రాష్ట్ర ప్రభుత్వాలు అన్నది ఫోన్ ట్యాపింగ్కు నిర్వహించాలి. ఫోన్ ట్యాపింగ్ జరిపేటువంటి సందర్భంలో కేంద్ర అనుమతి అన్నది కూడా తీసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించినటువంటి రికార్డు అంటే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంతో జరిపినటువంటి కమ్యూనికేషన్కు సంబంధించినటువంటి రికార్డు కూడా తమ వద్ద లేదు అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా కేంద్రం తమ అఫిడవిట్లో పేర్కొన్నటువంటి అంశం. ఇక మరొక కీలకమైనటువంటి విషయం ఇందులో పేర్కొంది. ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ అక్రమంగా పాల్పడ్డట్టు తేలితే 3 సంవత్సరాల జైలు శిక్ష, 2 కోట్ల రూపాయల జరిమానా విధించేటువంటి అంశం చాలా స్పష్టంగా చట్టంలో ఉంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా పేర్కొంది. కాబట్టి ఇప్పుడు ఈ అంశమే చాలా కీలకంగా మారింది. ఇప్పుడు ఈ అంశంపైనే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దల్లో వణుకు పుడుతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఈ ఫోన్ ట్యాపింగ్కు పాల్పడినట్టు నేరం రుజువైతే కనుక ఖచ్చితంగా పోలీస్ అధికారులే కావచ్చు, ప్రభుత్వ పెద్దలే కావచ్చు, ఎవరు ఇందులో తేలితే నేరం రుజువైతే వారికి 3 సంవత్సరాల జైలు శిక్ష, అలాగే 2 కోట్ల రూపాయల జరిమానా విధించేటువంటి అంశం చాలా చట్టంలో పేర్కొన్నటువంటి అంశం ఉంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. కాబట్టి ఈ విషయంపైనే వణుకు అన్నది రేగుతోంది. మరోవైపు గత ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేసిన ప్రభాకర్ రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. ఆయనకు అనేక సందర్భాల్లో సమన్లు జారీ చేసినా, అటు పోలీస్ అధికారులు నోటీసులు ఇచ్చినా, కోర్టు సమన్లు జారీ చేసినా ఇంతవరకు ఆయన ఇక్కడికి రాలేదు, విచారణను ఎదుర్కోలేదు, తాను అనారోగ్యంతో ఉన్నాను అనేటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. మరొక కీలకమైనటువంటి వ్యక్తి, ఒక మీడియాకు సంబంధించినటువంటి వ్యక్తి, ఆయన కూడా శ్రవణ్ కుమార్, ఆయన కూడా ఇప్పటి వరకు అమెరికాలో ఉన్నట్టు తెలుస్తుంది. ఆయన కూడా ఇండియాకు తిరిగి రాలేదు. పోలీస్ అధికారుల విచారణకు ఆయన
హాజరు కాలేదు. ఇవన్నీ చాలా కీలకంగా పరిగణిస్తున్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే అఫిడవిట్ దాఖలు చేసింది. కేసుకు సంబంధించినటువంటి పురోగతి అంశాలన్నీ కూడా తమ అఫిడవిట్లో పేర్కొంది. కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసినటువంటి అఫిడవిటే చాలా కీలకమైంది. కేంద్రం తమ అఫిడవిట్లో అనేకమైనటువంటి అంశాలు పేర్కొంది. ఒకటి, జైలు శిక్ష జరిమానా అంశంకి సంబంధించి అఫిడవిట్లో ప్రధానంగా హైలైట్ చేసింది. కాబట్టి దాని విషయంలోనే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలే కావచ్చు, గత ప్రభుత్వంలో ఈ కేసుతో సంబంధం ఉన్నటువంటి పోలీస్ అధికారులే కావచ్చు, ఇప్పుడు వాళ్ళు భయం అన్నది నెలకొన్నట్టు తెలుస్తోంది. మరి ఎందుకంటే ఇక్కడ గత ప్రభుత్వ పెద్దలే ఆదేశిస్తే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అన్నది జరిపినట్టు తెలుస్తోంది. కాబట్టి దీనికి సంబంధించి ఇంకా ఆధారాలు సేకరించేటువంటి పనిలో ఉన్నారు. మరోవైపు తనకు ఏ సంబంధం లేదు, తాను గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద వ్యక్తి ద్వారా వచ్చినటువంటి ఆదేశాల మేరకే తాను ఈ వ్యవహారం చేశాననేటువంటి విషయాన్ని ఇప్పటికే ప్రభాకర్ రావు పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. మరి ఆ విషయానికి సంబంధించి ఇంకా అతన్ని విచారిస్తే ఏ విషయాలు వెలుగు చూస్తాయన్నది తేలాల్సి ఉంది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పుడు కేసు విచారణ మరింత వేగం పెంచింది పోలీస్ టీం, స్పెషల్ టీం. కాబట్టి మరి ఒకవైపు ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న భుజంగరావు నిన్ననే మధ్యంతర బెయిల్ పైన ఆయన విడుదలయ్యారు. మరి ఈ కేసులో ఇంకా ఎవరెవరు ఉన్నారు? ప్రభాకర్ రావు, శ్రవణ్ అన్న వ్యక్తులు చాలా కీలకమైనటువంటి వ్యక్తులు. వాళ్ళిద్దరు అమెరికాలో ఉన్నారు. మరి వాళ్లను విచారించిన తర్వాత ఇంకా ఈ కేసులో పురోభివృద్ధి సాధించిన తర్వాత ఎవరెవరు బయటికి వస్తారనేటువంటిది తేలాల్సి ఉంది. మరి ఇవాళ అఫిడవిట్ దాఖలు చేశారు. విచారణ అన్నది 3 వారాలకు వాయిదా పడింది. 3 వారాల తర్వాత వచ్చేటువంటి విచారణలో హైకోర్టు ఏ రకమైనటువంటి విచారణ సందర్భంలో నిర్ణయం వెల్లడిస్తుంది అనేటువంటిది మనం చూడాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ శర్మ.